పాప, కార్తీక పురాణం 2 స్టోరీస్ చెప్పాను కదా నీకు. అమ్మకి హెల్త్ బాగాలేకపోవడం వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. ఈరోజు నీకు చెప్తానులే. అవునమ్మా. ఒక 2 స్టోరీలైనా చూసి దాన్ని బట్టి చెప్తాను సింపుల్. అయితే మనం 2 స్టోరీస్ చెప్పుకున్నాం. ఈరోజు ఒక 2 సెకండ్ స్టోరీ ఏం చెప్పాను, ఒక ఆంటీ కుక్కలాగా బర్త్ రావడం, దీంతో శివానుగ్రహం ఎలా కలిగిందో, ఆ కుక్క రూపంలో ఉన్న ఆంటీకి మోక్షం ఎలా కలిగిందో చెప్పాను కదా. ఈరోజు ఇంకో కథ చెప్తాను, ఇంకొకటి. అయితే కార్తీక మాసంలో స్నానాలు చేసే మహిమ అంటే ఎర్లీ మార్నింగ్ లేచి బిఫోర్ సన్ వచ్చే లోపలే మనం ఎందుకు స్నానాలు చేసి చేస్తామో దానికి ఎంత పవిత్రత ఉందో, ఎంత ప్రతిఫలం ఉందో ఇవాళ ఒక చిన్నపాటి స్టోరీగా చెప్పుకుందాం. సరే అమ్మా. కార్తీక మాస స్నాన మహిమ. బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట. బ్రహ్మ రాక్షసులు అంటే బూచులు, మనం మనుషులు జేజులు దేవతలు, అండ్ రాక్షసుల్ని బూచుల్ని రాక్షసులు అంటారు. వాళ్ళకి కూడా ఎలాంటి మోక్షం కలుగుతుందో చూద్దాం. ఓ జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావం గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరుతురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మించరు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయినను స్నానదాన జప తపాదులు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుట్టెదరు. ఈ కార్తీక మాసంలో ఇండిసిప్లైన్గా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, స్నానాలు చేయకుండా, జేజీలు చేయకుండా, డిసిప్లిన్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఉండే వాళ్ళకి ఎటువంటి బర్త్స్ వస్తాయో, అంటే ఎలాంటి పనిష్మెంట్స్ వస్తాయో అది కథలో చెప్తున్నారు. వాళ్ళు రాక్షసులుగా పుడతారంటే, ఇంకా కోడిలాగా, కుక్కలాగా, పిల్లిలాగా. చెప్పాను కదా చాలా బర్త్స్ ఉంటాయని. ఓన్లీ మన సోల్ ఏజ్ అయిపోయాక మన సోల్ వెళ్ళిపోతుంది జేజి దగ్గరికి. మళ్ళీ ఆ జేజి ఇంకొక బర్త్లో, అంటే మనం చేసే మంచి చెడ్డలు అన్నీ, ఇప్పుడు నువ్వు ఎగ్జామ్లో నువ్వు ఏది కరెక్ట్ రాస్తే దానికి గుడ్ మార్క్స్, ఏది బ్యాడ్గా రాస్తే దానికి మైనస్ మార్క్స్ అన్నీ వస్తాయి కదా. అలాగే జేజీ దగ్గర కూడా మన తాలూకా మార్క్స్ లిస్ట్ ఉంటుంది అన్నమాట. సో దాన్ని బట్టి జేజీ నెక్స్ట్ బర్త్కి ఈయనకి ఎలా పుట్టించాలి అన్నది జేజీ దగ్గరే డిసైడ్ అయ్యి ఉంటుంది. అర్థమైందా? సో ఇవన్నీ మనం పరిగణనలో ఉంచుకొని మనం ఎంత బుద్ధిగా ఉంటే, ఎంత కైండ్ హార్ట్తో ఉంటే, ఎంత పద్ధతిగా డిసిప్లైన్గా అన్ని గుడ్ హ్యాబిట్స్తో ఉంటే అప్పుడు జేజీకి అంత ఇష్టం. అప్పుడు జేజీ దగ్గరే ఉండిపోవచ్చు, ఇంకొక బర్త్ కూడా ఉండదు అంటారు. నాకు కూడా కంప్లీట్గా ఏమి తెలియవు, కానీ ఏదన్నది అమ్మ నాన్న దగ్గర ఎంత గుడ్ హ్యాబిట్స్తో ఉంటారో, టీచర్స్ దగ్గర ఎంత గుడ్ హ్యాబిట్స్తో ఉంటారో, ఎంత రెస్పెక్టబుల్గా ఉంటారో, నడుచుకుంటారో, యాజ్ వెల్ యాజ్ మా అందరికన్నా ఎక్కువ జేజీ కదా, మనందరికీ జేజీ కనుక ఆ మాస్టర్ గారి దగ్గర జేజీ కూడా మనకు అందరికీ మాస్టర్ అనమాట. ఒక పేరెంట్స్, మాస్టరు అన్నీ అనమాట, ఫ్రెండ్, వెల్ విషర్ అన్నీ అనమాట. సో ఆయన దగ్గర కూడా గౌరవంగా, పద్ధతిగా, గుడ్ హ్యాబిట్స్తో నడుచుకుంటే ఆయనకి చాలా ఇష్టం అనమాట. అదే అయితే కథ కొద్దాం.
ఉమ్, దీని గురించి నాకు తెలిసిన ఒక ఇతిహాసం ఒకటి వినిపించేదాను. సపరివారంగా శ్రద్ధంగా ఆలకిం అంటే ఇంట్రెస్ట్గా విను అని చెప్తున్నారు. బ్రహ్మ రాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహా విద్వాంసుడు, తపశాలి, జ్ఞానశాలి, సత్య వాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడు అను బ్రాహ్మణుడు ఒకడు ఉండెను. ఒకనాడు బ్రాహ్మణుడు తీర్థయాత్ర సక్తుడై అఖండ గోదావరికి బయలుదేరాను. ఆ తీర్థ సమీపమున ఒక మహా వటవృక్షంబు పై భయంకరమైన ముఖములతో దీర్ఘ కేశములతో, కేశములు మీన్స్ హెయిర్, చూడడానికి చూడగానే భయపడేలా ఉండే ఫేసెస్ తో ఉన్నారట. బలిష్టంబులైన కోరలతో, కోరలు రాక్షసులకి ఇలా బఫెలోస్ కాట్లకి ఇలా కొమ్ముల్లా ఉంటాయి కదా, అలా వాళ్ళకు ఉంటాయి. అయితే దీర్ఘ కేశములతో, బలిష్టంబులైన కోరలతో, నల్లని బాణ పొట్టలతో, చూచువారకు అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మ రాక్షసులను చించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపిత చేయుచుండిరి. దారిలో వెళ్ళే వాళ్ళని భయపెడుతూ వాళ్ళని భక్షించడం అంటే తినటం చంపేసి తినేసి ఇలాగా ఆ ప్రాంతం అంతా భయంగా చేస్తారంట. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి, అయితే ఇందాక తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు తీర్థయాత్రలకు వెళ్తూ అటువైపే వెళ్తున్నారు. అదే దారి వెళ్తా చెట్టు కింద ఉన్నాడు ఆయన. ఆ సేమ్ అందరికి ఎలా భయపెట్టి అన్ని చేశారో సేమ్ అదే దీనిగా ఆ బ్రహ్మరాక్షసులు కిందకి దిగి అతన్ని చంపబోయారట. ఆ టైంలో బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచూ ఏమీ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించాడట. శ్రీమన్నారాయణ స్తోత్రం చాలా గట్టిగా జపం చేసుకుంటూ, ప్రభో ఆర్తత్రాణ పరాయణ అనాథ రక్షక, ఆపదలోనున్న గజేంద్రుని, నిండు సభలో అవమానాలు పలుకుచున్న మహాసాధ్వి ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచుల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని ధ్యానం చేసుకున్నాడంట. అని అప్పుడు ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిది. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి మీరెవరు, ఎందులకు మీకు ఈ రాక్షస రూపంబులు కలిగెను, మీ వృత్తాంతము తెలుపుడు అని పలకగా, వారు విప్రుపుంగవ అంటే ఓ పంతులు గారా, ఓ అయ్యవారు, బ్రాహ్మణుడు కదా ఆయన, బ్రాహ్మణోత్తమ అని కూడా అంటారు. వాళ్ళు ఎందుకు రాక్షసులుగా అయ్యారో అని ఆయన అడిగితే, అసలు మీరెవరు, మీ ఐడెంటిటీ ఏంటి అన్ని అడిగితే అప్పుడు చెప్తున్నారట, మీరు పూజ్యులు, ధర్మాత్మ్యులు, వ్రతనిష్టాపరులు, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానము కలిగినది, ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చారు. అందుకు బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతం ఈ విధంగా చెప్పాడు. అప్పుడు వాళ్ళెవరో చెప్పారు, నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడని, వాళ్ళు కూడా బ్రాహ్మణులేనంట, నేను మహాపండితుడని గర్వము గలవాడినై ఉంటిని, చూసావా, న్యాయాన్యాయ విచక్షణ మాని పశువునై ప్రవర్తించి తిని, బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా దానం లాక్కొనుచు, దుర్వసనాలతో భార్య పుత్రాదులను సుఖపెట్టక, పండితులను అవమానపరచుచు లుబ్ధుడనై లోక కంటకుడునై ఉంటిని. ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సంబంధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న
నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చిన పండితుణ్ణి నేను దూషించి కొట్టి అతని వద్ద ఉన్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటి వేసింది. అందువల్ల విప్రునకు కోపము వచ్చి ఓరి నీచుడా, అన్యక్రాంతముగా డబ్బు కూడా పెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుణ్ణి కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటువి. నీవు రాక్షసుడివై నరభక్షుడివై నిర్మానుష్య ప్రదేశంలో నుండుగాక అని శపించుటచే నాకు రాక్షస రూపం కలిగినది. అర్థమైందా? ఒక బ్రాహ్మణుడు ఆయనలాంటి ఇంకో బ్రాహ్మణుడు శపించాడంట. ఆయన అందుకు ఈయన అలా అయిపోయాడు. కానా నా అపరాధము కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా. కాన నా అపరాధం క్షమించమని వారిని ప్రార్థించి తిని అందులోకి అతడు దయతలిచి పోయి గోదావరి క్షేత్రం ముందొక వటవృక్షము గలదు, నీవందు నివసించుటచే బ్రాహ్మణుడు వలన పునర్జన్మనందువుగాక అని వేడలిపోయాను. ఆనాటి నుండి నేను రాక్షస రూపమును నరభక్షము చేయుచుంటిని. కానా ఓ విప్రోత్తమా, నన్ను నా కుటుంబము వారిని రక్షింపుమని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను. ఇక రెండవ రాక్షసుడు, ముగ్గురు కదా ఉన్నారు, ఒక ఆయన స్టోరీ చెప్పాడు, ఇంకో రెండో రాక్షసుడు ఆయన స్టోరీ చెప్తున్నాడు. ఆయన ఎందుకు రాక్షసుడు అయ్యాడో. ఓ ద్విజోత్తమా, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచులు సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్రాయను నటులు చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండేడి వాడను. నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను. ఏ దాన ధర్మాలు చేయలేదంట, అంటే అసలు హెల్ప్ చేయలేదు, ఇంకా పేరెంట్స్ని బాగా చూసుకోలేదు, ఎవరికి గౌరవించలేదు. ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నమాట. పైగా బ్రాహ్మణులు అందరికంటే గొప్పవారు. అంటే వాళ్ళు మనతో చేయిస్తారు కదా, పురోహితం అని నీకు ఫస్ట్ స్టోరీలో చెప్పాను కదా. సో వాళ్ళు మామూలు మనందరికంటే చాలా పద్ధతిగా నడుచుకోవాలి, ఈక్వల్ టు జేజీ అన్నట్టు. అలాంటి వారే తప్పు చేస్తే ఇంకెలా ఉంటుంది పనిష్మెంట్ చూడు. నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వల్లే ప్రవర్తించి తిని, కావున నాకు ఈ రాక్షస సత్వం కలిగను. నన్ను పాప పంకేమల నుండి ఉద్ధరింపము అని, ఈ పాపాల నుండి ఈ పనిష్మెంట్ నుండి నన్ను సేవ్ చేయి అని వేడుకుంటున్నాడు అని బ్రాహ్మణుడు పాదములపై పడి పరిపరి విధములుగా వేడుకొండు. ఇక మూడో రాక్షసుడు తన వృత్తాంతం చెప్పసాగాడు. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడు. ఈయన కూడా బ్రాహ్మణుడే. చూసావు కూడా. నీకు ఈ స్టోరీలో ఏం తెలిసింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత పవిత్రంగా ఉండాల్సిన బ్రాహ్మణులే ఇప్పుడు టీచర్ ఉన్నారు. టీచర్ని చూసి స్టూడెంట్స్, టీచర్ అన్ని గురువు అంతే కదా, గురువు అన్ని మంచి బుద్ధులు అన్ని నేర్పుతారు. ఆ గురువుని ఫాలో అవుతారు స్టూడెంట్స్ కదా. మా గురువు గారు ఇలా మాట్లాడతారు, మా గురువు గారు ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని పరిపరి విధాలుగా గురువు గారు లక్షణాలని వారి పద్ధతుల్ని ఫాలో అవుతుంటారు. ఇప్పుడు అమ్మ ఉంది, నాన్న ఉన్నారు. నాన్న అమ్మ అందరితో ఎలా నడుచుకుంటున్నారో మీరు అది చూసి నేర్చుకునే కదా. రెస్పెక్ట్గా నడుచుకుంటారు, డిసిప్లైన్గా ఉంటారు బయటికి వెళ్తే. అలాంటి అమ్మ నాన్నే కరెక్ట్గా లేకపోతే పిల్లలు ఎలా ఉంటారు? ఇండిసిప్లైనరీ ఉంటారు. అలాగే సేమ్ గురువు గారు కూడా కరెక్ట్గా లేదు, ఏదో చెప్పాలని ఆ పుస్తకంలో చూసి చదివేసి రాసుకుంటారా చేసుకుంటారా అంటే మీకు ఏమైనా అర్థం అవుతుందా? అండ్ టీచర్ ఇర్రెక్ట్లెస్గా బిహేవ్ చేస్తే మీరు కూడా అలానే తయారవుతారు. కనుక సేమ్ ఇది కూడా బ్రాహ్మణులు ఎంత పద్ధతిగా పవిత్రంగా ఉంటే వారిని చూసి మనం కూడా పద్ధతిగా ఉండాలని చూస్తాం. అర్థమైందా? వాళ్ళు అంత కరెక్ట్గా స్ట్రిక్ట్గా రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలి.
అవి నీకు ఇప్పుడు అర్థం కావు. బ్రాహ్మణ్స్ అంటే వేరే వేరే ఉంటాయి. మనం వేరు, వాళ్ళు వేరు అన్నమాట. వాళ్ళని ఎవరు చూసినా గౌరవించేలాగే ఉండాలి. వాళ్ళు అంత గొప్పవారు బ్రాహ్మణంగా పుట్టడం. అర్థమైందా? అయితే ఈ థర్డ్ రాక్షసుడు కూడా ఆయన గురించి చెప్పాడు, ఇలా అయిందని. కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నుండి వారికి సకలైశ్వర్యములు ప్రసాదించుదురు. అందువలన ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలు ఆచరించండి అని ఎవరు చెప్పారు? ఇదంతా ఒక బాటసారి, ఒక బ్రాహ్మణులు వెళ్ళారు కదా, ఆయన ఈయనకి చెప్పారు. ఫస్ట్ వెళ్ళి ఇది కార్తీక మాసం, మీరు ఈ గోదావరి వటవృక్షం దగ్గరే ఉన్నారు కదా, ఈ పవిత్ర గోదావరిలో కార్తీక మాసం స్నానం ఆచరించండి, ఆ వైకుంఠ వాసుని వేడుకొనండి. వైకుంఠ వాసులు అంటే ఎవరు? శ్రీ మహావిష్ణువు. అప్పుడు మీకు అంత శుభమే జరుగుతుంది, అంత మంచి జరుగుతుంది, ఆ హరిహరాదులు సంతృప్తి చెందుతారు. అంటే శివయ్య హరి, విష్ణువు హర, హర శివయ్య సంతృప్తి చెందుతారు. మీన్స్ ఓకే, కూల్ అవుతారు. వాళ్ళ కోపం నుంచి పనిష్మెంట్ తీసేసి ఓకే, వాళ్ళకి గుడ్ డేస్ ఇస్తారనమాట. అది అంతటి పవిత్రం ఉందన్నమాట ఈ కార్తీక మాసంలో ఎర్లీ మార్నింగ్ స్నానాలు చేసి జేజి చేయటం వల్ల. అర్థమైందా? ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి 3వ అధ్యాయం 3వ రోజు పారాయణం సమాప్తం.